ఇక బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై నమ్మకం పోయిందన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, నిన్న పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇటు అయితే తెలంగాణ భవన్కు వచ్చి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత సమావేశంలో ఆయనకు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా, పార్టీ నాయకులతో మాట్లాడతారా, ఆయన లోపల మనోగతం ఏంటి, ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి వాళ్ళ క్యాడర్ మొత్తంగా కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీ అటు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, అలాగే తర్వాత పార్లమెంట్లో కూడా కొంత అయితే డిజాస్టర్ అయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ వచ్చి, ఎందుకంటే రాష్ట్రంలో కొంత బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి, అటు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఎందుకంటే గత 12 నెలలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి పాలన చూస్తున్నటువంటి కేసీఆర్ చాలా గంభీరంగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అయితే అటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు సరిగా పనిచేయట్లేదు, మంత్రులకు కోఆర్డినేషన్ లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన్నే స్వయంగా అనడం చూస్తే ఆయనకు పాలనపై ఎంత పట్టు ఉంది, పట్టు లేదు అనేటువంటి దాన్ని కేసీఆర్ నిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సో నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ స్పీచ్ కావచ్చు, ఆయన కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయినటువంటి లీడర్లతో ఇంటరాక్ట్ అయినటువంటి తర్వాత పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్తేజం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యాక్టివ్ అయ్యారు అందరూ నిన్నటి నుంచి. సో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తయి అయితే సిల్వర్ జూబ్లీకి సంబంధించి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈ వేడుకలతోటే మళ్ళీ పార్టీ రాష్ట్రంలో యాక్టివ్గా ఉండాలి, అయితే ప్రజలకు ప్రజా సమస్యలకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే కేంద్ర బిందువుగా ఉంది అని కనిపించేలా వాళ్ళు చేయాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా ఉంది. ఇది ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఒక సంవత్సరం పాటును అన్ని వర్గాలను కలుపుకొని చేయాలి అనేటువంటిది పార్టీ ఆలోచన ఉంది. అలాగే పార్టీకి సంబంధించి కూడా సభ్యత్వ నమోదులు కావచ్చు, అన్ని కమిటీలకు కూడా ఇన్ఛార్జ్గా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత హరీష్ రావును నియమించారు కేసీఆర్. సో హరీష్ రావు ఈ కమిటీస్ అన్నింటి కావచ్చు, అలాగే ఇప్పుడు అయితే ఏప్రిల్ 20న జరిగేటువంటి ప్లీనరీ వేడుకలు కావచ్చు, ఆ రోజే బహిరంగ సభ, ఇవన్నింటికి సంబంధించి ఇన్ఛార్జ్గా హరీష్ రావును పెట్టారంటే హరీష్ రావు చాలా ఏదైతే ట్రబుల్ షూటర్గా ఆయనకు పేరుంది. హరీష్ రావు కీలకమైన అన్ని అయితే ఆలోచనలు కావచ్చు, ఆయన ప్లానింగ్స్ కావచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయంటారు. సో ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ కమిటీస్ ఇవన్నింటికి చేయాలంటే హరీష్ రావు ఉండాలి అనేటువంటిది కూడా కేసీఆర్ సూచించారంటే సో ఖచ్చితంగా పార్టీని ఈసారి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆయన అభిప్రాయం నిన్న చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అలాగే ఏదైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ స్కూల్లోకి వెళ్ళారో అక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, అక్కడ కూడా బై ఎలక్షన్స్ వస్తాయి, సిద్ధంగా ఉండే అనేటువంటి చెప్తున్నారు. సో కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా సిద్ధంగా ఉండాలి, ప్రజల్లోనే ఉండాలి, ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కేసీఆర్ చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం వేరు కాదు, బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, రెండు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ అనేటువంటిది మొదటి నుంచి కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజలకు నచ్చి రాలేదు, అది అనుకోకుండా వచ్చింది. ఆ వచ్చినటువంటి అధికారం కూడా వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ పూర్తిగా పడిపోతుంది. కాబట్టి ఇది డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రమే సాధ్యమైనట్టు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కార్యకర్తలు, నాయకులు అంతా కూడా నమ్మారు. సో ఆ నమ్మినటువంటి వాళ్ళను పనిచేసుకోవాలి, భవిష్యత్ అంతా కూడా క్యాడర్దే, నాయకులదే అని చెప్పడంతో చాలా ఏదైతే నాయకుల్లో చాలా ఉత్సాహం నిండింది. మరి రేపటి నుంచి కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొనాలనేటువంటి కూడా కేసీఆర్ ఇప్పటికీ పిలుపునిచ్చారు వాళ్ళ నాయకులకు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.